ఇప్పటికే 6 గ్యారంటీ పథకాల మీద రోజుకో చర్చ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా గీ ఒడిచిపోయిన కళ్యాణ లక్ష్మి పంచాయతీ వచ్చి పడ్డది. అసలు ఏ పథకాలను నమ్మేటట్టే లేదుగా. 6 గ్యారంటీలు అనుకుంటా పుట్టి ముంచిరని కాంగ్రెస్ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు కదా కార్పాటోలు. ఆడాడ కొందరు జనాలు కూడా పథకాలు వస్తలేవు, పైసలు అందుతలేవు అనుకుంటా నెత్తి నొరగొట్టుకుంటుర్రు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 తోటి తులం బంగారం కూడా ఇస్తామని హ్యాండ్ పాటోలు హామీ ఇచ్చి అమలు చేయకుండానే హ్యాండ్ ఇచ్చిర్రు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బీపీ మీద ఫైర్ అయితేనే ఉన్నారు. ఎక్కిరిచేటోళ్ళ ముంగట్నే జారి పడ్డట్టు గులాబీ పాటోల గులుగుడుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కార్ కూడా కొన్నిసార్లు దొరికిపోతుంది. జనగాం జిల్లా సంజయ్ నగర్ నుండే మోతే మౌనిక అనే టామె పోయినేడాది కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంది. జనవరిలో కొత్త సర్కార్ చెక్కులు ఇచ్చే వరకల్లా దాని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్ అయిందని చెప్పిరట బ్యాంకోళ్ళు. అంతేనా అన్న? నా పేరు మోతే ప్రశాంత్. మాది జనగాం జిల్లా, జనగామ ఊరు. మాది జనగామలో 15వ వార్డు. మాది గత సంవత్సరం మా చెల్ల మ్యారేజ్ చేశాం. కళ్యాణ లక్ష్మికి గత సంవత్సరం అప్లై చేశాం. ఈ సంవత్సరం చెక్ వచ్చింది, చెక్ ఇచ్చారు. ఇది చెక్. మేము చెక్ పట్టుకొని బ్యాంక్కి వెళ్ళాము. ఈ టైంలోనే చెక్ డిపాజిట్ చేస్తే వాళ్ళది రిజెక్ట్ అయింది. అమౌంట్ లేదని రిజెక్ట్ అయింది. చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. ఈ ప్రభుత్వం ఇట్లా ₹1,00,000 పోయినాయి, తులం బంగారం కూడా పోయింది. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్. బయట ఎవలో సంతకం చెక్కిచ్చిన చెక్కును బ్యాంకులేస్తే బౌన్స్ అయిందంటే ఏమో అనుకోవచ్చు గాని సర్కార్ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ఏందన్నట్టుగా అనుకుంటా ముచ్చట చూసినోళ్ళు కూడా ఇదేందయ్యా ఇది మేమేడ చూడలే అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు. కళ్యాణ లక్ష్మి ఏమో గాని కాంగ్రెస్ పతరకు మంగళం పడేటట్టే ఉందిగా ముచ్చట అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిర్రట. దినామింత పెరుగుతున్నాయి తప్పితే అస్సలు తగ్గుతూనే లేవుగా ఈ ఎండలు. అరే ఈ వడదెబ్బలు చేయంగా ఇప్పటికే మస్తు మంది జీవిడిచిర్రు. కానీ ఇప్పుడు ఎంతెంత మండిపోతుండో ముందు ముందు అంత కరువైతాడట సూర్యుడు. ఇక వానలు ఏ రేంజ్ లో కొడతాయో మీరే అర్థం చేసుకోర్రి. తిట్టుకోరి మా సూరన్నను ఇప్పుడు ఎంత తిట్టుకుంటారో ముందు ముందు అంతంత అడుక్కుంటారు. ఓ సూర్యదేవా ఒక్కసారన్న వచ్చిపోవా అనుకుంటా. ఇప్పుడు మాడు వలిగేటట్టు కొడుతున్న ఎండలు ముందు ముందు వానలు చేయంగా చల్లబడుతుందట పానమంతా. 10 ఏండ్లకు మళ్ళా ఈ తాపనే గీ తీర్ల రెచ్చిపోతుండట సూర్యుడు. ఇప్పటికే వడదెబ్బలు చేయంగా మస్తు మంది పానాలు పోయినాయి. ఇంకో దిక్కు ఉబ్బరం వేడిగాలులు చేయంగా చిన్న పొలగాండ్లు మస్తు అగమగమైతుర్రు. ఈ నెలలా ఇంకింత ముదురుతాయట ఎండలు. జర పైలంగుండమని చెప్తుర్రు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గీ ఎర్రటి ఎండకు చల్లటి ఐస్ క్రీమ్ అసొంటి వార్త చెప్పిరు వాతావరణమోళ్ళు. ఈ నెల 6 తారీఖు నుంచి వానదేవుడు పలకరిచ్చి పోతాడట. ఎండవేడికి అగ్నిగుండం లెక్క మారిన భూతల్లి వానలు పడి జర చల్లబడుతుంది అన్నట్టు. అట్లా అని మొత్తం వానలే పడాయి గాని కాకపోతే అట్లట్ల మీద మీద పడతాయని అయితే చెప్తుర్రు. ఇక ముందు జాగ్రత్తకు ఇంకో ముచ్చట చెప్తున్నా మినుండ్రి. జర మామిడి పంట, అంగురు పంట, వరాసొంటి పంటలు ఏమన్నా కోతలకుంటే ఆగుండ్రి. ఓ గాలి ఇప్పటికే కోసేసుంటే వడ్లెండ పోసినవి ఉంటే మటుకు కవర్లు కప్పి భద్రంగా కాపాడుకోర్రి. జర పైలముల్లా చేతికొచ్చిన పంట ఉంటే తెలవక నోట్ల మన్ను కొట్టుకున్నోళ్ళు అవుతారని చెప్తున్నాం. యాద పెట్టుకోర్రిగా.